మంగళ శ్లోకాలు అంటే శుభకరమైన శ్లోకాలు. విష్ణు సహస్రనామ పారాయణానికి ముందు చదవడం ఒక సంప్రదాయం. విష్ణు సహస్రనామం శక్తివంతమైన మంత్రాలు కలిగి ఉంటుందని నమ్మకం. దాన్ని ప్రారంభించే ముందు మనస్సు మరియు వాతావరణం ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా ఈ శ్లోకాలు సహాయపడతాయి. ఇవి మన మనస్సును భగవంతునిపై లగ్నం చేయడానికి, పారాయణకు అవసరమైన అర్హతను, ఏకాగ్రతను పొందేందుకు ఉపయోగపడతాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా మొదటిగా చదివే శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ప్రధానంగా 5 లక్షణాలు కనిపిస్తాయి. మనం ఎవరిని ధ్యానిస్తున్నామో ఆయన ఎలా ఉంటారో ఇక్కడ వర్ణించారు. శుక్లాంబరధరం. శుక్ల అంటే తెల్లని, అంబర అంటే వస్త్రం. తెల్లని వస్త్రాలు ధరించినవాడు. తెలుపు అనేది పరిశుభ్రతకు, నిర్మలత్వానికి సంకేతం. విష్ణుం. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఇక్కడ విష్ణువు అంటే కేవలం లక్ష్మీపతి మాత్రమే కాదు, విఘ్నేశ్వరుడు కూడా సర్వవ్యాపి అని అర్థం. శశివర్ణం. శశి అంటే చంద్రుడు. చంద్రుని వంటి చల్లని, తెల్లని కాంతి కలిగినవాడు. ఆయనను చూడగానే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. చతుర్భుజం. 4 చేతులు కలిగినవాడు. ఈ 4 చేతులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంకేతం. ప్రసన్నవదనం. ఎప్పుడూ నవ్వుతూ ప్రసన్నమైన ముఖంతో ఉండేవాడు. ధ్యాయేత్. అటువంటి స్వామిని నేను ధ్యానిస్తున్నాను. సర్వవిఘ్నోపశాంతయే. ఎందుకు? నా పనుల్లో వచ్చే అన్ని ఆటంకాలు అంటే విఘ్నాలు తొలగిపోవడానికి. ఈ శ్లోకం ఎవరి గురించి? విష్ణువు గురించా? వినాయకుడి గురించా? సాధారణంగా మనం వినాయకుడికి ఈ శ్లోకం చదువుతాం. విఘ్నేశ్వరుడు కూడా విష్ణు స్వరూపమే, అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. కాని విష్ణు సహస్రనామ పారాయణలో దీనిని శ్రీమన్నారాయణుడికి అన్వయిస్తారు. ఆ పరమాత్మ తెల్లని కాంతితో 4 చేతులతో మన విఘ్నాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. మనం నేర్చుకోవలసిన పాఠం: మనం ఏ పని చేసినా మన ముఖం ప్రసన్నంగా ఉండాలి. చిరాకుతో, కోపంతో చేసే పనులు విజయం సాధించవు. భగవంతుని ప్రసన్న ముఖాన్ని ధ్యానిస్తే మన ముఖం కూడా ప్రసన్నంగా మారుతుంది. అప్పుడు విఘ్నాలు అవే తొలగిపోతాయి. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఈ శ్లోకం చాలా విశిష్టమైనది. ఇది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు విఘ్నాలు కలగకుండా విశ్వక్సేనుడిని ప్రార్థిస్తూ చదివే శ్లోకం. పద అర్థాలు: యస్య ఎవరి యొక్క అంటే ఎవరి ఆజ్ఞాబలం వల్ల. ద్విరద వక్త్రాద్యాః. ద్విరధ అంటే ఏనుగు, వక్త్ర అంటే ముఖం, గజముఖం కలిగిన సేనాధిపతులు మొదలైనవారు. పారిషద్యాః సేవకులు లేదా అనుచరులు. పరశ్యతం వందలాది మంది. విఘ్నం నిఘ్నంతి అడ్డంకులను తొలగిస్తారు. సతతం ఎల్లప్పుడూ. విశ్వక్సేనం విశ్వక్సేనుడిని అంటే శ్రీమహావిష్ణువు యొక్క సైన్యాధిపతి. తం ఆశ్రయే ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను. ఎవరి ఆజ్ఞను పొంది గజముఖం కలిగిన వందలాది మంది పార్షదులు భక్తులకు కలిగే విఘ్నాలను ఎల్లప్పుడూ తొలగిస్తుంటారో అటువంటి శక్తివంతుడైన విశ్వక్సేనుడిని నేను శరణు వేడుకుంటున్నాను అని దీని తాత్పర్యం. సాధారణంగా మనం విఘ్నేశ్వరుడిని, వినాయకుడిని ప్రార్థిస్తాము. అయితే వైష్ణవ ఆగమశాస్త్రం ప్రకారం విష్ణుమూర్తి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు విఘ్నాలను తొలగించే అధికారి. ఈ శ్లోకంలో ద్విరద వక్త్రాద్యాః అని అనడం ద్వారా విశ్వక్సేనుడి కింద పనిచేసే గణనాథులందరూ కూడా గజముఖులే అని తెలుస్తోంది. తిరుమల వంటి క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలకు ముందు విశ్వక్సేన ఆరాధన చేయడం ఆనవాయితీ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో గురుప్రార్థనగా చేసే అత్యంత విశిష్టమైన శ్లోకమిది. వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని, ఆయన వంశ పరంపరను ఈ శ్లోకం కీర్తిస్తుంది. ఈ శ్లోకంలో వ్యాస మహర్షికి సంబంధించిన 5 ముఖ్యమైన పరిచయాలు మరియు ఆయన లక్షణాలు ఉన్నాయి. 1. వంశ పరంపర. వ్యాసుని మూలాలు. ఈ శ్లోకం వ్యాస మహర్షి యొక్క 4 తరాల వంశవృక్షాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. వసిష్ఠ నప్తారం. బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు.
శక్తేః పౌత్రం, వశిష్ఠుని కుమారుడైన శక్తి మహర్షి యొక్క మనవడు. పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క కుమారుడు. శుకతాతం, పరమజ్ఞాని అయిన శుకమహర్షికి తండ్రి. దీని వెనక ఉన్న అంతరార్థం, ఒక గొప్ప వ్యక్తి వెనుక ఎంతోమంది పుణ్యాత్ముల తపస్సు ఉంటుందని ఇది చెబుతుంది. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక శక్తి వ్యాసునిలో కేంద్రీకృతమైంది. 2. అకల్మషం, దోషం లేనివాడు. వ్యాసుడు అకల్మషుడు, అంటే మనసులో ఏ రకమైన రాగద్వేషాలు, కల్మషాలు లేనివాడు. మనం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మన మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. అటువంటి స్థితిని ప్రసాదించమని మనం వ్యాసుడిని ప్రార్థిస్తున్నాం. 3. తపోనిధిం, తపస్సే నిధిగా కలవాడు. సాధారణ మనుషులకు డబ్బు, బంగారం నిధి. కాని వ్యాసుడికి ఆయన చేసిన తపస్సు మాత్రమే నిధి. ఆయన చేసిన తపస్సు ఫలితమే మనకు మహాభారతం, భాగవతం మరియు ఈ విష్ణు సహస్రనామం. 4. వందే, నమస్కారం. ఈ గుణాలన్నీ కలిగిన వ్యాస మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. స్తోత్రం చదివే ముందు గురువును స్మరిస్తే ఆ స్తోత్రం యొక్క పూర్తి శక్తి మనకు అందుతుంది. ఈ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత. వ్యాసో నారాయణో హరిః. పురాణాల ప్రకారం వ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అవతారం. ద్వాపరయుగంలో వేదాలను విభజించి లోకానికి జ్ఞానాన్ని పంచడానికి భగవంతుడే వ్యాసుడిగా జన్మించాడు. కృతజ్ఞతాభావం. మనకు ఏది కావాలో అది ధర్మం ద్వారా ఎలా పొందాలో నేర్పిన మహానుభావుడు వ్యాసుడు. ఆయనకు కృతజ్ఞతగా ఈ శ్లోకం చదువుతాము. పారాయణ నియమం. గురువు అనుమతి లేకుండా లేదా గురు ప్రార్థన లేకుండా ఏ విద్యను ప్రారంభించినా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అందుకే విష్ణు సహస్రనామ పారాయణానికి వ్యాస మహర్షినే ప్రధాన గురువుగా భావించి ఈ శ్లోకం చదవాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలో వ్యాసమహర్షిని స్తుతించే మరో అత్యంత శక్తివంతమైన శ్లోకమిది. ఈ శ్లోకం వ్యాసమహర్షికి మరియు శ్రీమహావిష్ణువుకు మధ్య ఉన్న అభేదాన్ని, భేదం లేకపోవడాన్ని వివరిస్తుంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుడు విష్ణువు యొక్క రూపం, విష్ణువు వ్యాసుని రూపం. అంతరార్థం: భగవంతుడు లోకాన్ని రక్షించడానికి రకరకాల అవతారాలు ఎత్తుతాడు. దుష్టులను శిక్షించడానికి రాముడిగా, కృష్ణుడిగా వస్తే, లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి, వేదాలను విభజించడానికి వ్యాసుడిగా అవతరించాడు. అందుకే వ్యాసుడిని పూజించడమంటే సాక్షాత్తు విష్ణువును పూజించడమే. నమో వై బ్రహ్మనిధయే. ఆయన బ్రహ్మనిధి. బ్రహ్మజ్ఞానానికి ఆయన ఒక పెన్నిధి వంటివాడు. అంతరార్థం: వేద విద్య, ఉపనిషత్తుల సారం, పరమాత్మతత్వం ఇవన్నీ వ్యాసుని యందే నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆ నిధిని ఆశ్రయించాలి. వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠవంశంలో జన్మించినవాడు కాబట్టి ఆయనను వాసిష్ఠుడు అని కూడా పిలుస్తారు. అటువంటి మహానుభావుడికి నా నమస్కారాలు. మన సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా చూస్తాం. ఈ శ్లోకం దానికి నిదర్శనం. మనం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మనలో ఏకాగ్రత పెరగడానికి, ఆ నామాలలోని అంతరార్థం మనకు అర్థం కావడానికి వ్యాస మహర్షి అనుగ్రహం కావాలి. ఈ శ్లోకం పఠించడం వల్ల బుద్ధి వికసిస్తుంది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఈ శ్లోకం భగవంతుని యొక్క అసలు స్వరూపాన్ని, అంటే తత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ శ్లోకంలో భగవంతుడైన విష్ణువు యొక్క 6 ప్రధాన లక్షణాలను వివరిస్తూ ఆయనకు నమస్కరిస్తున్నాం. 1. అవికారాయ, మార్పులేనివాడు. సాధారణంగా లోకంలో ప్రతి వస్తువు మారుతుంటుంది. ఉదాహరణకు, ఒక విత్తనం మొక్క అవుతుంది, ఒక చిన్న పిల్లాడు ముసలివాడవుతాడు. కాని భగవంతుడు నిర్వికారుడు. ఆయనకు పుట్టుక, పెరుగుదల, ముసలితనం, మరణం వంటి వికారాలు, అంటే మార్పులు ఉండవు. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. 2. శుద్ధాయ, అత్యంత పవిత్రమైనవాడు. ఆయన మాలిన్యం లేనివాడు. మన మనస్సులో రాగద్వేషాలు, కోపం, అసూయ వంటి అశుద్ధాలు ఉంటాయి. కాని భగవంతుడు ఇవేవీ అంటని పరమ పవిత్రమైన చైతన్యం.
ఆయనను స్మరిస్తే మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది. 3. నిత్యాయ, ఎల్లప్పుడూ ఉండేవాడు, కాలానికి అతీతుడు, సృష్టి జరగకముందు ఉన్నాడు, ఇప్పుడూ ఉన్నాడు, ప్రళయం వచ్చినా ఉంటాడు. ఆయనకు ఆది అంటే మొదలు, అంతం అంటే ముగింపు లేదు. 4. పరమాత్మనే, అత్యున్నతమైన స్వరూపం. భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ ఉండే ఆత్మ కంటే ఉన్నతమైన స్థితి. ఆయన అన్నింటికీ మూలం, ఆధారం. 5. సదైక రూపరూపాయ, ఎల్లప్పుడూ ఒకే రూపం. ఆయన రూపం సత్యమైనది. లోకంలో అన్నీ మాయతో మారుతుంటాయి, కాని భగవంతుని రూపం శాశ్వతమైనది, ఏకమైనది. 6. విష్ణవే సర్వజిష్ణవే, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి. సర్వజిష్ణవే అంటే అన్నింటినీ జయించినవాడు, మాయను, అజ్ఞానాన్ని, మృత్యువును జయించినవాడు కాబట్టి ఆయన సర్వజిష్ణుడు. ఈ శ్లోకం నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని వర్ణిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడని భావించడానికి ఈ శ్లోకం తోడ్పడుతుంది. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఈ శ్లోకంలో భగవంతుని నామము యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన ఇచ్చే మోక్షాన్ని గురించి వివరించారు. యస్య స్మరణ మాత్రేణ, కేవలం స్మరించడం ద్వారానే భగవంతుని చేరుకోవడానికి కఠినమైన యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. కేవలం ఆయనను స్మరించడం అంటే తలచుకోవడం ద్వారానే ఫలితం దక్కుతుందని ఈ శ్లోకం చెబుతోంది. మాత్రేణ అంటే కేవలం అంతటితోనే అని అర్థం. అంటే నామస్మరణకు అంతటి శక్తి ఉంది. జన్మ సంసార బంధనాత్, పుట్టుక మరణము అనే బంధం నుండి. హిందూ ధర్మం ప్రకారం మనం చేసిన కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. ఈ జనన మరణ చక్రమే సంసారం. ఈ బంధాల నుండి, కష్టాల నుండి మనం బయటపడటం అంత సులభం కాదు. కాని విష్ణువును స్మరిస్తే ఆ బంధాల నుండి విముక్తి కలుగుతుంది. విముచ్యతే, విడుదల పొందుతాడు. ఎవరైతే ఆ పరమాత్మను మనసారా తలచుకుంటారో వారు అన్ని రకాల సంకెళ్ల నుండి, భయాల నుండి విముక్తులవుతారు. అంటే మోక్షం లభిస్తుంది. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. విష్ణవే అంతటా వ్యాపించి ఉన్న ఆ విష్ణువుకు, ప్రభవిష్ణవే అత్యంత శక్తిమంతుడైనవాడు, అన్నింటికీ మూలమైనవాడు మరియు అన్నింటినీ శాసించే ప్రభువుకు నా నమస్కారాలు. కలియుగంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి నామస్మరణ కంటే మిన్నయైనది మరొకటి లేదని పెద్దలు చెబుతారు. ఈ శ్లోకం ఆ విషయాన్నే ధృవీకరిస్తోంది. విష్ణు సహస్రనామం ప్రారంభించే ముందు మనం ఈ శ్లోకం చదవడం వల్ల నేను చదవబోయే ఈ నామాలు నా సంసార బంధాలను తొలగిస్తాయి అనే గొప్ప నమ్మకం మనలో కలుగుతుంది. ఆయన కేవలం మనలను రక్షించడమే కాదు, ఈ సృష్టికి అధిపతి. అటువంటి గొప్ప శక్తిని స్మరించడం వల్ల మన మనసులోని భయాలు పోయి ధైర్యం కలుగుతుంది.